చూడండి ఈరోజు నేను సొరకాయ కర్రీ చేస్తున్నానండి. సొరకాయ కర్రీ మన టేస్టీగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరపకాయ అయిపోయండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని గాను నూనె వేస్తానండి. పచ్చిమిరపకాయ కాబట్టి నేను గాను నూనె ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, ఆవాలు అండి, ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఎల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం టమాటా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా బాగా వేయక మన సొరకాయ ముక్కలు ఉంటాయి కదండి, గింజలు తీసేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. గింజలు తీసేసుకోవాలి, గింజలు తీసేసుకోవాలి. సాల్ట్ వేస్తానండి. ఇంకా కొద్ది పసుపు, ఇది ఇలా మగ్గేసుకుంటే అయిపోతుంది. కొంచెం కారం లోపల వేద్దాం. కారం వేయకుండా పర్లేదు కానీ వేద్దాం. కొంచెం కారం వేస్తాను, ఎక్కువ వేయండి, కొద్దిగా టేస్ట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, కొన్ని పాలు వేస్తామండి. పాలు కూడా వేసుకుంటే కొద్దిగా ఉడుకుతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. కొద్దిగా 5 నిమిషం అయిపోతుంది. కొంచెం వాటర్ దగ్గర చూడండి, మా గ్రేవీ ఎలా కావాలంటే కన్సిస్టెన్సీ.